మత్తయి సువార్త 5వ అధ్యాయము 19వ వచనంలో యేసు ప్రభు వారు అంద్రెయతో అలాగే పేతురుతో అంటారు, మీరు మీ వలలను విడిచిపెట్టి నన్ను వెంబడించండి అనగానే వారు వారి వలలను విడిచిపెట్టి ఆయన్ను వెంబడిస్తారు. మరి యేసు ప్రభులో వారు ఏదో చూసే ఉంటారు కదా, ఆయన్ని అంత త్వరగా అన్ని విడిచిపెట్టి వారి వలను కూడా విడిచిపెట్టి ఆయన్ని వెంబడించడానికి యేసు ప్రభు వారు ఆయన వెలుగై ఉన్నారు అనే మాట మనం బైబిల్లో చదువుతాం. అలాగే ఆయన మనల్ని వెలుగుగా చేస్తున్నారు అనే మాట కూడా ఉంది. యేసు ప్రభు వారు మనల్ని ఆయన వెలుగుగా మారుస్తున్నారు, ఎందుకంటే ఆయన మనలో నివసిస్తున్నారు కాబట్టి మనము ఈ లోకానికి ఆకర్షితులుగా ఉంటాము. ఆమేన్. మనము ఎప్పుడైతే యేసు ప్రభు వారు మనలో జీవిస్తారో మనము ఈ లోకానికి ఆకర్షితులుగా ఉంటాం. Others will be attracted towards us because of the light of God, because of the glory of God. ఆయన మహిమ మనలో నివసిస్తుంది కాబట్టి. సో మనము యేసు ప్రభు వారిలాగా మనము కూడా ఏది చెప్పినా అది జరుగుతుంది. మనము ఎవరిని ఏది చేయమన్నా అది చేస్తారు. బికాస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ విల్ బీ అపాన్ అస్ ఆల్వేస్. ఆమేన్. మీరు లోకానికి వెలుగై ఉన్నారు అనే మాటను మీరు నమ్మి విశ్వసించి ఆయన అడుగుల్లో నడవండి. ఆయన చెప్పిన మాటలను ఆచరిస్తూ when you live, you will see the glory of God coming on your lives. Amen. Praise be to God. Praise Lord.